తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు వరుసగా 4 ఏళ్లు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఈ తీర్పునిస్తూ గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్రంలో మెడికల్ కోర్సు చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అని ధర్మాసనం తెలిపింది. అయితే స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33 ప్రకారమే రిజర్వేషన్ అమలు చేయాలని సూచించింది. మెడికల్ కోర్సు అడ్మిషన్ల స్థానికతకు సంబంధించి నీట్కు ముందు 4 ఏళ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చింది. ఈ జీవోలోని నిబంధన 3A ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ గతంలోనే దీనిపై విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిబంధనలను తప్పుపడుతూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ చంద్రన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనను సమర్థిస్తూ 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అని స్పష్టం చేసింది. మెడికల్ కోర్సు స్థానిక ప్రజల అవసరాలకు ముడిపడి ఉందని, ఒక రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజలే ముందు లాభం పొందాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని స్థానికత తప్పనిసరి చేయటం సముచితమని అభిప్రాయపడ్డారు. ఇక ఈ తీర్పుతో స్థానిక విద్యార్థులకు పెద్ద ఎత్తున లాభం కలగనుంది. ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల కోటాలో కూడా సీట్లు పొందేవారు. దీంతో స్థానిక విద్యార్థులు వెనుకబడిపోయే పరిస్థితులు ఏర్పడేవి. ఇకపై 4 ఏళ్లకు పైగా అక్కడ చదివిన వారికే స్థానికతల అర్హత లభిస్తుందనగా ఆ రాష్ట్ర విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. నీట్ ద్వారా జాతీయ స్థాయిలో జరిగే కౌన్సిలింగ్ కొనసాగుతుంది. అయితే స్టేట్ కోటా సీట్ల విషయంలో స్థానికత నిబంధన తప్పనిసరి అవుతుంది. అంటే 15% ఆల్ ఇండియా కోటా యథాతథంగా కొనసాగుతుంది. కానీ మిగతా 85% సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే కేటాయిస్తారు.